హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ గ్రీన్ టొమాటో చట్నీ. మనమందరం కూడా రెగ్యులర్గా పండిన టొమాటోలతో పచ్చడి తయారు చేసుకుంటాం కదండి. కానీ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇలా పచ్చి టొమాటోలతో పచ్చడి చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లోకి 2 గరిటెలు నూనెను వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించు. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు దీనిలోకి ఒక 6 పచ్చిమిరపకాయలని కడిగేసుకుని ముచ్చుకలు తీసేసి పైన ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దీనిలోకి 1/2 కేజీ పచ్చి టొమాటోల్ని 2 ముక్కలు లేదంటే 4 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని గరిటతో 1 నిమిషం పాటు వేయించుకుని కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. పచ్చి టొమాటోలు కాబట్టి మగ్గడానికి టైం పడుతుంది. అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, ఇంకా 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ టొమాటో ముక్కలు చల్లారనివ్వాలి. చల్లారిన టొమాటోల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఆకులాకులుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మెంతులు దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే పోపు రెడీ అయిపోయినట్టే. పోపు వేగిన తర్వాత దీనిలోకి టొమాటో పచ్చడి వేసుకుని కలుపుకోవాలి. ఈ పచ్చడి దోశ, ఇడ్లీ ఇంకా వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. ఇంకా ఈ పచ్చడిలోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే కూడా బాగుంటుంది. గ్రీన్ చట్నీ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.